మద్రాసు వచ్చిన కొత్తలో మీరు బాగా ఇబ్బంది పడ్డారని ఎవరు అంటే విన్నాను, నిజమేనా అండి? ఇబ్బంది పడకుండా ఎలా ఉంటానండి? అంటే నేను విన్నది ఏంటంటే భోజనానికి కూడా ఇబ్బంది పడే రోజులు ఉన్నాయి మద్రాసు మీరు ఎంటర్ అయిన మొదట్లో అన్నారు. అంటే 100 రూపాయలు జీతం ఇస్తానన్నాడు ఆనందవాణి నెలకి. ఓకే, 100 రూపాయలు అంటే ఒక మనిషి హాయిగా బతకొచ్చు ఆ రోజుల్లో. అంటే భోజనం ₹1 అంటే రూపాయలు సగం. ₹1 ఉంటే 2 పూట్ల భోంచేసేచ్చు. అలాంటి రోజులు అవి. సరే అనుకున్నా, ఆయన ఇవ్వలేదు. ఏడాలా జీతం లేదు. రేపు ఇస్తాను, ఎల్లుండి ఇస్తాను అని అలా 2 నెలలు 3 నెలలు తిప్పాడు. నా దగ్గర డబ్బులు లేవు. నేను ఎవరిని అప్పడగను. అప్పటికి తీర్చడం అలాగా. ఇప్పుడు మిమ్మల్ని అడిగితే ₹1 ఇస్తారండి, మళ్ళీ తీర్చాలి కదా, ఎలా తీరుస్తానో తెలియదు. అందుకని పస్తులు. ఇప్పుడు అలా ముళ్ళపూడి వెంకటరమణ గారు చెప్పకుండా నా పరిస్థితి గమనించుకొని ఆయన వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు చాలా కాలం. అక్కడే భోజనం అది చేసేవాడిని. అక్కడే అవస్థ పడుతున్నాడు. పక్కనే బాపు గారి ఇల్లు కూడా ఉండేది, కలుసుకుంటూ ఉండేవాళ్ళం అనమాట. అలా అప్పుడు కొంచెం అవస్థలు పడ్డాం. ఎప్పుడు మరి లైఫ్ కుదురుకుంది? మద్రాసు వెళ్ళినా 1-2 సంవత్సరాలు ఇబ్బంది పడ్డారు, మళ్ళీ ఎప్పటికి మీ జీవితం కుదురుకుంది? ఒకటండి, అవస్థలు పడితే ఆరోగ్యం చెడింది. ఆరోగ్యం చెడితే మధ్యలో వచ్చేసా. మళ్ళీ అట్లా లాగింది. మా అన్నయ్య ఆర్కే రావు ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్, చాలా లీడింగ్ అప్పుడు, ఎక్కువ డబ్బింగ్స్లో. స్వయానా మీకు అన్నయ్య? అన్నయ్య ఆర్కే రావు. ఆయన కామేశ్వరరావు, నేను కొండలో, ఇద్దరం ఆర్కే రావులు. ఆయన ఒక సినిమా కాంట్రాక్ట్ వచ్చింది, మలయాళం ఫిలిం. ఈయన మొత్తం నిర్వహించి ఇచ్చేయడానికి. దాంట్లో డైలాగ్స్ చాలా తక్కువ, ఎక్కువ ఫైట్స్ స్టంట్లు అవి ఉన్నాయి. అంటే మొత్తం మీద మీకంటే ముందే మీ కుటుంబం నుంచి మద్రాసు వెళ్ళారు మీ అన్నయ్య గారు? ఆయన సినిమాలో వేషాల కోసం వెళ్ళిపోయాడు. ఓకే, చిన్న చిన్న వేషాలు వేశాడు అప్పట్లో. పరోపకారం, మన దేశం, ఈ సినిమాలు ఏవో అప్పట్లో వచ్చినవి. పెద్దగా అంటే కమెడీ నవ్వాలని అవ్వలేదు, ఎక్కువగా రాణించలేదు. కొన్ని సినిమాలు వచ్చాయిగా, ఆ సినిమాలు బాగా ఆడలేదు. అప్పుడు డబ్బింగ్ కాంట్రాక్ట్ వచ్చింది, వస్తే నేను రైటర్ అనమాట. దానికి తక్కువ డైలాగ్స్ ఉన్నాయి, మలయాళం రావసలే. వాళ్ళు ఇంగ్లీష్లో రాశారు, లెంగ్త్ చూసుకొని రాయడమే. పెద్ద లిప్ మూమెంట్కి దాదాపు 3 నెలలు ట్రివెండ్రంలో ఉండి డబ్బింగు అంటే ఎడిటింగు అవన్నీ రాయడం అవన్నీ చేశాను అప్పుడు. అది అయిన తర్వాత ఇంక ఉండిపోయా మెడ్రాస్లో. డబ్బింగ్లో అప్పుడు అందులో డబ్బింగ్ చెప్తే డబ్బింగ్ ఆర్టిస్ట్గా ముద్ర పడిపోయింది అప్పుడు. అప్పుడు మెడ్రాస్లో డబ్బింగ్ తమిళ సినిమాలు డబ్బింగ్లు అవుతుంటే అక్కడికి వెళ్ళడం, ప్రయత్నం చేయడం. ఏదో వాళ్ళు ఏ వేషం ఇస్తే ఆ వేషం, చిన్నదో పెద్దదో చెప్పడం. ఏవో 25-30 ఇస్తుండేవారు. అలా కొంచెం సెటిల్ అయింది లైఫ్. అది ఆ తర్వాత ఇతరత్ర పనులు వేషాలు ఎవరు ఇచ్చేవారు కాదులేండి, ఎవరిస్తారు.